4,00,000 నుంచి 7,00,000 కోట్ల రూపాయలు ప్రతిసారి కూడా డిఫెన్స్ బడ్జెట్ పెడుతుంటాం. ఆ బడ్జెట్‌లో అత్యధికం 95% తీసుకెళ్ళి అంటే మన త్రివిధ దళాల జీతాలు పోను మిగతాదంతా కూడా విదేశాల నుంచినే దిగుమతి చేసుకునేవాడు. మోడీ వచ్చిన తర్వాత అదంతా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్‌కి హై ప్రయారిటీ. ఏడాదికి 1,00,000 కోట్ల చొప్పున బిగించేసి ఇప్పుడు 1,50,000 2,00,000 కోట్లు ఇండియాలోనే కంపెనీలు పెట్టుకోండి అంటే బడా బడా కార్పొరేట్ సంస్థలని రక్షణ రంగంలోకి దిగినాయి. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లు పెరిగినాయి. ఇప్పుడు ప్రపంచానికి మనం అమ్మే స్టేజ్‌లో ఉన్నాం. కాకపోతే ఇప్పటికి 38,000 కోట్లు ప్రపంచానికి అమ్ముతుంటే 1,00,000 కోట్లు మనం ఇండియన్ ఆర్మీని కొనుక్కుంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇవి ఇంకా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరగాలి. పెరిగితే మనం వాడుకోవడమే కాకుండా విదేశాలకు కూడా అమ్ముతాం. దాంట్లో తాజాగా మోడీ గవర్నమెంట్ 7 స్పెషలైజ్డ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లని ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లోని ఇది కర్ణాటకలో లీడ్‌లో ఉంది. తర్వాత రాజస్థాను, ఉత్తరప్రదేశ్‌లో కూడా లీడ్‌లో ఉంది. జార్ఖండ్ ప్లస్ ఉత్తరాఖండ్ మూడిటిని కలుపుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్. నాలుగిటిని కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక ప్లస్ రాజస్థాన్‌ని కలిపి ఒక క్లస్టర్. మహారాష్ట్ర ప్లస్ మధ్యప్రదేశ్‌ని కలిపి ఒక క్లస్టర్. పంజాబ్ ప్లస్ హర్యానాని కలిపి ఒక క్లస్టర్. గుజరాత్ ప్లస్ ఒరిస్సాని కలిపి ఒకటి. తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్‌ని కలిపి ఒకటి. అస్సాం, నార్త్ ఈస్ట్ కలిపి ఒకటి. ఆ క్లస్టర్‌లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ వస్తాయి. ఒక చోట రా మెటీరియల్, ఇంకో చోట నుంచి ఇంకోటి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. చాలా కీలకమైన అడుగులైతే వేస్తోంది.